దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్పితే అంతా ప్రశాంతంగానే జరిగింది. చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 3 విడతలు జరిగితే దేశంలో ఎన్నికల సంగ్రామం పూర్తి కానుంది. రైట్, దేశంలో 4వ విడత ఓట్లు సుతోడిచినాయి. మనకాడ 17, ఆంధ్రలో 25, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్లో 8, బెంగాల్లో 8, బీహార్లో 5, జార్ఖండ్లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లో 1. 96 సీట్లలో ఓట్లు పడ్డాయి. 1717 మంది పోటీలున్నారు. పొద్దుగాలనే ఓటర్లంతా లైన్ కట్టిండ్రు. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ సారు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సారు, ఉత్తరప్రదేశ్ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సారు ఏలుకు ఇంకంటించుకున్నారు. మధ్యప్రదేశ్ లా గీ సార్జుడురి డప్పు సప్పులతోని పోతున్నాడు ఓటేస్తానికి. ఇక బెంగాల్లో ఆడాడ బీజేపీ టీఎంసీ లీడర్లకు గడబడైంది. శ్రీనగర్ లో ఆర్టికల్ 370 రద్దయినాక ఇవే ఫస్ట్ ఎలక్షన్లు కాబట్టి చాలా మంది పోయి లైన్లు కట్టిండ్రు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో చూడురి లైన్ కట్టింది ఓటేస్తానికి కాదుల్లో, ఓటేసి వచ్చి నాస్టా చేస్తానికి. ఏలుకు ఇంకు చూపిస్తే టిఫిన్ ఫ్రీ అని ఆఫర్ పెడితే గిట్లెగబడ్డారు. ఇక ఒడిశాల గీ పోలింగ్ సెంటర్ ను పచ్చని ఆకులతోటి పందిరేసి మొలకలు తుంగతోటి సైడ్ వాల్ కట్టిండ్రు ముద్దుగా. లోక్సభలో మొత్తం 543 సీట్లుంటే ఇప్పటికి 389 నియోజకవర్గాల్లో ఓట్లు ఒడిచినట్టు. ఇంకో 154 సీట్లకు 3 మాటల జరిగేది ఉంది. ఇక జూన్ 4 నాడు ఎవరు గెలిచేది తెలుస్తుంది.